హాయ్ నమస్తే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ నడుస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వీధుల దాకా కూడా విద్యార్థుల ఆందోళన కానీ, పార్లమెంట్లో మాటల యుద్ధం కానీ, లక్షల మంది భవిష్యత్తు అయితే అగమ్య గోచరంగా మారింది. అందరూ ఒకే వ్యక్తిని, ఒకే సంస్థని వేలెత్తి చూపిస్తున్నారు. కానీ ఒక్క క్షణం మీరు ఆలోచించండి, నిజంగా మంత్రి రాజీనామా చేస్తే రేపు ఇంకో పేపర్ లీక్ అవ్వదని గ్యారంటీ ఉందా? ఎన్టీఏను మూసేస్తే ఈ సమస్య మొత్తం సమసిపోతుందా, ఆగిపోతుందా? మనం తప్పు వేటలో ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించండి. అసలు దొంగ మన కళ్ళ ముందే ఈ మొత్తం వ్యవస్థలో దాగి ఉన్నాడు. పైకి కనిపిస్తున్నటువంటి ఈ గందరగోళం వెనుక కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక చీకటి సామ్రాజ్యం అయితే నడుస్తుంది. ఈరోజు ఆ కనిపించని నేరస్తుడి ముసుగుని తొలగిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఎక్స్పోజ్ తెలుగు ఛానల్. అసలు పైకి కనిపిస్తున్నటువంటి సమస్య ఏంటంటే, నీట్ యూజీ పరీక్ష మన దేశంలో డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థికి కూడా ఇది జీవితంలో అతిపెద్ద పరీక్ష అండి. కానీ ఈసారి ఈ పరీక్ష ఒక జాతీయ సంక్షోభంగా మారిపోయింది. మే 5న జరిగినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయిన కారణంతో, ఆరోపణతో దేశం మొత్తం కూడా అట్టుడికిపోయింది. మొదట అనుమానాలుగా మళ్ళీ తర్వాత రాజస్థాన్లో కానీ, బీహార్లో అరెస్టులు అవటం, తర్వాత గుజరాత్లో బయటపడ్డ భాగవతాలు కానీ, కోచింగ్ సెంటర్లో రోల్ కానీ, ఒక వ్యవస్థీకృత నేరము ఇదంతా అని కూడా మొత్తం తేలిపోయింది. ఇక గ్రేస్ మార్కుల గందరగోళము, ఒకే సెంటర్ నుంచి డజన్ల కొద్ది టాపర్లు పేర్లు బయటికి రావడం అనేది ఈ మంటకి మరింత ఆజ్యమైతే పోసినాయండి. దీంతో లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రిజైన్ చేయాలి. పైకి చూస్తే ఈ డిమాండ్ కరెక్టే అనిపిస్తుంది, కానీ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. నేనేం మినహాయింపు అడగట్లేదు. నిన్న ఇదే డిమాండ్తో నేను వీడియో కూడా చేశా. ఎందుకంటే ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ మనం ఒక ప్రాథమిక విషయాన్ని మర్చిపోతున్నాం. ఒక చెట్టుకు పురుగు పడితే ఆ పురుగు పట్టిన ఆకును తుంచేస్తే సరిపోతుందా, లేక ఆ చెట్టు వేళ్లకే మందు వేయాలా అన్నది మనం ఆలోచించాలి. మనం ఇప్పుడు చూస్తున్నది ఆ పురుగు పట్టిన ఆకును మాత్రమే. అసలు సమస్య అనేది వేళ్లల్లో ఉంది. అంటే ఇక్కడ వ్యక్తి కాదు, వ్యవస్థే అసలు సమస్య. ఒక మంత్రిని బాధ్యుని చేయడం, ఒక సంస్థను నిందించడం చాలా ఈజీ మనకి. కానీ ఈ సమస్య అంతకంటే చాలా లోతైనది. దశాబ్దాలుగా మన విద్యా వ్యవస్థను ఒక పీడ కలలాగా ఇది వెంటాడుతోంది. ఇది కేవలం ఇప్పటి సమస్య కాదండి, కేవలం నీటి సమస్యగా పరిమితమైన సమస్య కూడా కాదు. ఇది కొన్నేళ్ల క్రితం మధ్యప్రదేశ్లో మనం చూసాం, దేశాన్ని ఊపేసింది వ్యాపం కుంభకోణం, జాబ్ సంబంధించింది. తర్వాత రాజస్థాన్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా టీజీపీఎస్సీ లీక్ అయినాయి, తర్వాత గుజరాత్లో జరిగింది. ఇలా ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల దగ్గర నుంచి యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ల వరకు కూడా డజన్ల కొద్ది పేపర్లు అయితే లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రతిసారి కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి, ఒకళ్ళిద్దరు అధికారులను సస్పెండ్ చేస్తారు, ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది. ఆ తర్వాత అంతా మనం మర్చిపోతున్నాం. మళ్ళీ కొన్నాళ్ళకి, కొన్ని నెలలకి మరో పరీక్ష మళ్ళీ లీక్ అవుతుంటుంది. ఈ చక్రం అనేది తిరుగుతూనే ఉంది. ఎందుకు ఇలా? ఎందుకంటే మనం ప్రతిసారి కూడా వ్యక్తుల మీదే దృష్టి పెడుతున్నాం. కానీ ఈ లీకులకు అడ్డదారిగా మారినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మనం పట్టించుకోవట్లేదు. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషన్ మాఫియా ఒక చీకటి సామ్రాజ్యంగా మారిపోయింది. మీడియాలో మనం ఎడ్యుకేషన్ మాఫియా అనే పదాన్ని పదే పదే వింటూ ఉన్నాం. ఇది ఎవరో ఒక్కళ్ళు నడిపేటువంటి ముఠా కాదండి, ఇది ఒక విస్తారమైనటువంటి నెట్వర్క్, దేశమంతా కూడా వ్యాపించింది. ఇది ఇందులో ఎవరెవరు ఉన్నారంటే, ఒకవైపు క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే స్థాయి నుంచి వాటిని ప్రింట్ చేసే ప్రెస్ల వరకు, పరీక్షని పేపర్లని పరీక్షా కేంద్రాలకు తరలించే ప్రక్రియలో భాగమైనటువంటి కొంతమంది, వీళ్ళందరూ అవినీతి అధికారులు, సిబ్బంది, వీళ్ళందరూ కూడా, వీళ్ళు కాకుండా ఇన్సైడర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా డబ్బు కోసం వ్యవస్థకు ద్రోహం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఉన్నత స్థాయి వ్యక్తులే ఈ లీకుల్లో భాగమయ్యారనే ఆరోపణలు, అరెస్టులు పరిస్థితి తీవ్రతని మనకి చూపిస్తున్నాయి. అంటే కంచే చేను మేసిన సన్నంగా తయారవుతుంది ప్రతిసారి కూడా పరిస్థితి. మరోవైపు దేశవ్యాప్తంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీలు, వీళ్ళల్లో కొందరు ఈ లీక్ అయినటువంటి పేపర్ని కొన్ని తమ విద్యార్థులకి గెస్ట్ పేపర్లో, లేకపోతే ఇవి ఇంపార్టెంట్ చదువుకోండో అని చెప్పి ఆ పేరుతో కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఈ ఇద్దరిని కలపడానికి మధ్యవర్తులు, బ్రోకర్లు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. వీళ్ళు వాట్సాప్లు కానీ, టెలిగ్రామ్లు కానీ ఇట్లాంటి యాప్లు వాడుకుంటూ చాలా పకడ్బందీగా ఈ దందాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఈ మొత్తం నెట్వర్క్ కలిసి కోట్ల రూపాయల చీకటి సామ్రాజ్యాన్ని, బ్లాక్ మార్కెట్ని సృష్టించుకుంది. ఇది ఒక పేపర్ లీక్ కాదు, ఇది ఒక పెద్ద మార్కెట్ నడుస్తుంది. అది మనం గుర్తించాలి. అసలు కారణం అంటే ఏంటి అంటే, డిమాండ్ సప్లై అండి అసలు కారణం. దీనికి అసలు ఇంత పెద్ద కుంభకోణం ఎందుకు జరుగుతుంది అంటే, దీనికి ఇంత పెద్ద మార్కెట్ ఎందుకుంది అంటే సమాధానం ఒకటే, డిమాండ్ అండ్ సప్లై. ప్రతి ఏటా కూడా నీట్ పరీక్షకి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారండి. కానీ అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు ఎంత అంటే 55,000 మాత్రమే. అంటే సగటున ప్రతి ఒక్క సీటుకి కూడా 40 మందికి పైగా పోటీ పడుతున్నారు. కేవలం ఒకరికి మాత్రమే, ఆ 40 మందిలో ఒక్కరికి మాత్రమే ప్రభుత్వ
ప్రభుత్వ కాలేజీలో సీటు దొరుకుతుంది. బయట చదవాలంటే లక్షలు పెట్టి పోషించే పరిస్థితి మధ్యతరగతి వర్గాలకి ఉండట్లేదు. పేద వర్గాలు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ ఉండట్లేదు. ఈ భయంకరమైన పోటీ అనేది ప్లస్ డాక్టర్ కావాలి అనే కళ, తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడేటువంటి ఆరాటం, ఇవన్నీ కూడా మాఫియాకి పెట్టుబడిగా మారిపోయినండి. కష్టపడి చదివితే సీట్ రాదు, ఏదైనా అడ్డదారి ఉంటే చెప్పు అని అడిగేటువంటి దుస్థితికి కొంతమంది, పర్టికులర్గా చెప్తున్నాను నేను, కొంతమంది అందరని అంటారు, కొంతమంది తల్లిదండ్రులను విద్యార్థులను ఈ వ్యవస్థే నెట్టివేస్తుంది. ఈ నిస్సహాయతనే అక్రమార్కులు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక దానికి డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువగా ఉంటుందో అక్కడ బ్లాక్ మార్కెట్ అనేది పుడుతుంది. మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మెడికల్ సీటు ఒక వస్తువుగా మారిపోయిందండి. దానికి ఒక రేటు కట్టారు. ఈ మొత్తం ప్రక్రియలో నిజంగా నలిగిపోతుంది ఎవరు అంటే రాత్రింబౌళ్ళు కష్టపడి పుస్తకాలే ప్రపంచంగా బతుకుతున్నటువంటి నిజాయితీ పరులైనటువంటి విద్యార్థులు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కోటలన్నీ కూలిపోతున్నాయి, వాళ్ళ కళలు కళ్ళలైపోతున్నాయి, వాళ్ళ శ్రమ తల్లిదండ్రుల త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. ఇది వారిలో వ్యవస్థ మీద నమ్మకాన్ని కూడా చంపేస్తుంది. కొందరు విద్యార్థులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు పరిష్కారం కాదు అని అంటే ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. మంత్రి రిజైన్ చేస్తే ఈ సమస్యలన్నీ సమసిపోతాయా? ఒక్కసారి ఆలోచించండి. మంత్రి రిజైన్ చేస్తే బీహార్లోని ఆ మధ్యవర్తుల నెట్వర్క్ ఆగిపోతుందా? ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నటువంటి అవినీతి పనులు మారిపోతారా? లక్షలు పోసి పేపర్ కొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి మార్కెట్ అంతా మాయమవుతుందా? అంటే ఇప్పుడు 24 లక్షల మంది పోటీ పడుతున్న చోట 55,000 సీట్లు అనే వాస్తవం అనేది మారిపోతుందా? అస్సలు మారదు. ఒక మంత్రిని మార్చడం అనేది కేవలం రాజకీయ పరమైనటువంటి చర్య. ఇది ప్రజల ఆగ్రహాన్ని తాత్కాలికంగా కోపాన్ని చల్లార్చడానికే కానీ అది వ్యవస్థాగతమైనటువంటి పరిష్కారం ఎంత మాత్రం కాదండి. పాత మంత్రిస్థానంలో కొత్త మంత్రి వస్తాడు, కానీ ఆ కింద వ్యవస్థ పాత లోసుకు కొత్త లోసుకులతో ఉన్నటువంటి ఆ వ్యవస్థతోనే తను కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థను మార్చినంత కాలం ఏ మంత్రి వచ్చినా, ఏ అధికారిని వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఇంకో రోజు ఇవాళ మోడీ ఉన్న రేపు రాహుల్ గాంధీ వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ లీకుల పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది. అసలైనటువంటి పరిష్కారాలు ఏంటి? వ్యవస్థ మార్పు కోసం మనం పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. మరి అసలైనటువంటి పరిష్కారం ఏంటి? మనం డిమాండ్ చేయాల్సింది రాజీనామాలు కాదండి, సంస్కరణలను, వ్యక్తుల్ని కాదు, వ్యవస్థను మార్చమని చెప్పి మనం గట్టిగా నిలయాలి. మరి ఎలాంటి సంస్కరణలు కావాలంటే ఒకటి, నెంబర్ 1, టెక్నాలజీతో భద్రత అనేది కల్పించాలి. ప్రశ్నాపత్రం తయారీ దగ్గర నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లే వరకు కూడా మనం చేసినట్టుగా ప్రతి దశలో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండాలి, జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలి, ఈ టెక్నాలజీని వాడాలి. తర్వాత పేపర్ పెన్ విధానం నుంచి అసలు పేపర్ పెన్ విధానాన్ని ఎత్తేయాలి. కంప్యూటర్ ఆధారిత సిబిటి ఎగ్జామ్కి అందరినీ మార్చేయాలి. దీనివల్ల లీక్ అయ్యే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఇక రెండోది ఏంటంటే కఠినమైనటువంటి చట్టాలు అయితే ఉండాలి. పేపర్ లీక్ని ఒక సాధారణ నేరంగా కాకుండా అదొక సంఘటిత ఆర్గనైజ్డ్ నేరంగా, క్రైమ్గా గుర్తించాలి, సంఘటిత నేరంగా గుర్తించాలి. ఇటీవలే అమల్లోకి వచ్చినటువంటి ఆ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాలను కఠినంగా అమలు చేసి దోషులకి ₹1,00,00,000 దాకా జరిమానా, 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడేలాగా చూడాలి. విచారణ స్పీడప్ అవ్వాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో స్పీడప్ అయ్యి నెలల వ్యవధిలోనే శిక్షలు పెడితే ఇలాంటివి మళ్ళీ చేయకుండా వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. ఈ మూడోది ఏంటంటే సంస్థాగతమైనటువంటి జవాబుదారీతనం ఉండాలి. ఎన్టీఏ లాంటి సంస్థల పనితీరులో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, జవాబుదారీతనం అనేది పెంచాలి. వాటిని ప్రభుత్వ నియంత్రణ తప్పించి స్వతంత్ర నిపుణుల పర్యవేక్షణలో ఉంచితే ఇంకా బెటర్ అని కొంత సలహా ఇస్తున్నారు. నాలుగోది ఏంటంటే మూల కారణాన్ని పరిష్కరించాలండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డిమాండ్ సప్లై మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించాలి. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లాంటి ఆ లక్ష్యాల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే ఈ క్వాలిటీ విద్యను అందించాలి. అలా చేసి ఉన్నత విద్యలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి, మెడికల్ సీట్ల సంఖ్యను బాగా పెంచాలి. అప్పుడే ఈ కృత్రిమ కొరత, దాని మీద ఆధారపడినటువంటి మాఫియా కూడా మొత్తం బలహీనపడిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం కొంతమంది విద్యార్థుల సమస్య కాదు, ఇది మనందరి సమస్య, మన దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఒక డాక్టర్ అవినీతి మార్గంలో వస్తే అతను రేపు సమాజానికి ఎలాంటి వైద్యం అందిస్తాడో మనకు తెలుసు. ఇది మన సమాజపు పునాదుల్ని పెకిలించే ప్రమాదం ఉంటుంది. అందుకే మన పోరాటం ఒక వ్యక్తి రాజీనామా కోసం ఉండొద్దు, ఒక వ్యవస్థ ప్రక్షాళన కోసం జరగాలి. మన ఆగ్రహం తాత్కాలికంగా కాకుండా శాశ్వతమైనటువంటి మార్పును తీసుకొచ్చేలాగా ఉండాలి. అసలు దొంగ ఒక మంత్రి కాదు, ఒక అధికారి కాదు, ఈ మొత్తం అవినీతి వ్యవస్థ. ఆ వ్యవస్థను కూల్చి టాలెంట్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడే, పారదర్శకమైనటువంటి ఆ ట్రాన్స్పరెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే మనం అందరం కూడా అందుకోసమే మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ మార్పు రావాలని మీరు కూడా బలంగా కోరుకుంటే ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ సమస్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి విశ్లేషణ కోసం మన ఛానల్ న్యూస్ ఎక్స్పోజ్ తెలుగును తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.